నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేటలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీపై వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని తీవ్రంగా ఖండించారు. జిల్లా విద్యాశాఖలోని సమస్యలను ప్రస్తావిస్తూ డీఈఓ అశోక్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపిస్తూ జిల్లా నుండి బదిలీ చేయాలని కలెక్టర్ను కోరారు. ఆలమా నుంచి హుస్సేన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతామను. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్ తోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామండి. ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ, ఉపాధ్యాయ ప్రజా విద్యార్థి సంఘాలందరికీ కూడా ఉద్యమవంతం తెలియజేస్తా ఉన్నాం. ఆయుధమే చదువు, సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు, ధనస్వామ్యపు జిత్తులను సాగనీదు చదువు, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ముఖ్య ఉద్దేశం కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ జరుగుతుంది. దాన్ని నియంత్రించాలి, దాన్ని అరికట్టాలి. దానికోసం ఒక చట్టం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. తల్లిదండ్రులను దోపిడీ చేసి దానికి ఒక లెక్కే లేదు, ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక లెక్క ప్రకారం 5,000 నుంచి 16 లక్షల దాకా వసూలు చేస్తున్నారు ఒక్క సంవత్సరానికి, ఒక్క పిల్లవానికి. అంటే ఇంత దోపిడీ. అంతేకాకుండా లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ టీచర్సు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా తెలియదు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా లేదా తెలియదు. కొన్ని సంస్థలలోనైతే పిల్లలకు పంపిస్తున్నారు కదా, అసలు వాళ్ళకు తిండి సరిగా పెడుతున్నారు. మనకేంటంటే ఆత్మహత్యలు జరిగినప్పుడే గుర్తొస్తుంది. అప్పుడు కూడా పేపర్లు కూడా, మీడియా కూడా అప్పుడే చెప్తుంది. సూర్యాపేట జిల్లా పెన్బాడ్ మండలం అనాయపురం గ్రామం. నేను ఇక్కడ సూర్యాపేట జిల్లా మాలమహానాడు జిల్లా అధ్యక్షుని కొనసాగుతున్నాం. ఇక్కడ కార్పొరేట్ స్కూల్ మొత్తం ప్రైవేట్ స్కూల్ యజమాన్యం మొత్తం కుమ్మక్కయి రెక్కాడితే డొక్కాడని బతుకులు మాయి. కనీసం సుతార్ పనికి పోతే 500-600 కూలి వస్తాయి. పిల్లల్ని చదివించుకోలేని రోజులలో ఈరోజు అంబేద్కర్ రాజ్ జయంతి, బాబు జగజీవన్ రాజ్ జయంతుల స్టేజీల మీద కలెక్టర్ గారు మనిషి లెక్క చూడాలి. ప్రైవేట్ యాజమాన్యం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 20% ఫీజులు తక్కువ చేసి ఫ్రీ సీట్లు ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్తారు. కానీ ఇక్కడ యాజమాన్యం, ప్రైవేట్ యాజమాన్యం మొత్తం ఎవరైనా నాలాంటి దళిత నాయకుడు పోయి అడిగితే మా లాంటి వాళ్ళ మీద కేసులు చేయడం, బెదిరింపులకు గురి చేస్తారు. దయచేసి ఇది గమనించాలి. కావాలనే చేస్తున్న ఈ ఇష్యూ మొత్తం. ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయల ఫీజులు తీసుకొని సామాన్యుడు ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ స్కూల్ తోలుకున్నామంటే రికార్డు డొక్కాడని బతుకులలో సూర్యాపేటకు వచ్చి పెయింటింగ్ పని చేసుకొని, సుతార్ పని చేసుకొని బతికేటోళ్ళు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయించుకోలేని పరిస్థితి. డిఓ గారు కాడికి పోయా, డిఓ గారు మా పరిస్థితి ఇస్తుంది, మా పిల్లలకు ఒక 10,000-20,000 తగ్గించాలంటే ఆయన ఏదో మేమోస్ వస్తాడు. అలా చూసి ఇది కరెక్ట్ అయింది, మాకు రాసి ఇచ్చారు అంటాడు. లేదు, ఇక్కడ ఉన్న డిఈఓ 5.5 సంవత్సరాలు అయింది. ఈ డిఈఓ అరాచకాలను ఆపాలని కలెక్టర్ గారికి దయచేసి, కలెక్టర్ గారు మీరు చాలా సిన్సియర్ ఆఫీసరు, మంచి ఆఫీసరు, దయచేసి డిఓ గారిని మార్చండి. ఇక్కడ నుంచి డిఓ గారిని మార్చడం వల్లనే సూర్యాపేట ప్రైవేట్ స్కూళ్లను ఆగడాలు తగ్గుతాయని మేము కోరుకుంటున్నాం. మా పేద ప్రజలకు దయచేసి మేము పేద ప్రజల పక్షాన్ని కోరుకుంటున్నాం. డిఓని మార్చడం వల్ల ప్రైవేట్ స్కూళ్లలో ఆగడాలు తగ్గుతాయని మేము కోరుకుంటూ మాలమహానాడు పక్షాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో సూర్యాపేట పట్టణ కేంద్రంలో జరిగినటువంటి ఒక స్కూలుకు సంబంధించిన ఘటనలో మేము చాలా పరిశీలన చేశాం. అక్కడ పేరెంట్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భౌతిక పరిస్థితులను పరిగణలో తీసుకొని వారు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. కానీ వాస్తవానికి తల్లిదండ్రులు అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇదే పట్టణ కేంద్రంలో ₹1,00,000 నుంచి ₹1,50,000 ఇవాళ వసూలు చేస్తూ ఉన్నారు. మీ విధానాలను ఖండిస్తా ఉన్నాం. ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.